క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీ అందరికీ వందనాలు. ప్రకటన గ్రంథములో 21 అధ్యాయం 27 వచనాన్ని మనం చదివినట్లయితే, అసహ్యాన్ని జరిగించువారు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని బైబిల్ సెలవిస్తుంది. అసహ్యమైనది, నిషిద్ధమైనది, అబద్ధాన్ని జరిగించేవారు కానీ, నిషిద్ధమైన వాటిని జరిగించేవారు కానీ, అసహ్యమైన వాటిని జరిగించువారు దేవుని రాజ్యంలో ప్రవేశింపరు. చూడండి, మరి అందుకని ఈ భూలోకములో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలములో, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మీయ విశ్వాస జీవితంలో మనము అసహించుకోవలసినటువంటి 7 విషయాలు దేవుని యొక్క వాక్య వెలుగులో నుండి మనం తెలుసుకుందాం. వీటిని నీవు అసహించుకోకపోయినట్లయితే దేవుని రాజ్యములో ప్రవేశం ఉండదు. మారు మనసు పొందేవు, ఎన్నో ప్రభువులో సాగుతున్నావు, సహవాసం చేస్తున్నావు, ఆత్మీయంగా జీవిస్తున్నావు, మంచి విశ్వాసం అనే పేరు ఉండొచ్చు, కానీ అసహ్యమైనటువంటి వాటిని జరిగించవద్దు. దేవుని రాజ్యములో ప్రవేశం ఉండదు. ఏమిటి అసహ్యమైనవి? దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే 7 విషయాలు నేను మీకు తెలియపరుస్తున్నా కనుక ప్రతి ఒక్కరు కూడా మరి రాసుకుని మరలా చదివి ఈ అసహ్యమైన వాటిని మళ్ళా దరిచేయనివ్వండి. ప్రేమించాలి, పాపాన్ని అసహించుకోవాలి, తెగులును అసహించుకోవాలి, వైరస్ను అసహించుకోవాలి, అలాగే వైరస్ సోకి బాధించబడుతున్న పేషెంట్ని రక్షించాలి. యేసయ్య అదే చేశాడు. పాపమును అసహించుకున్నాడు, పాపిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకనే పాపుల రక్షకుడు, పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. అలాగే అసహ్యమైనటువంటి వాటి ఏమిటి? అసహ్యమైన పాపాలు 7 పాపాలు నేను మీకు ఈ విధంగా బైబిల్లో నుండి మనం తెలుసుకుందాం. నెంబర్ 1, మొట్టమొదటిగా కీర్తన 26వ కీర్తన 5వ వచనం మనం గమనించినట్లయితే, దుష్టుల సంఘము నాకు అసహ్యము. చూడండి, దుష్టులైనటువంటి సంఘం, దుష్టులైనటువంటి గ్యాదరింగ్ అనగా దేవుని యొక్క భక్తి భయము లేకుండా పొగరుతో అహంకారముతో జీవిస్తున్నటువంటి వారిని దుష్టులు అంటారు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుండే చోటను కూర్చుండక, దుష్టులు అలాగునుండక గాలిని చెదరగొట్టి పొట్టులాగా ఉంటారని బైబిల్ సెలవిస్తుంది. పొగరెక్కి దేవుడెవరు అని అంటారు కనుక దుష్టులకి దేవుని భయం లేదు. దుష్టులకు దేవుని సేవకులంటే విలువ భయం ఉండదు. బాగా విస్తరించుట చేత దేవుని ప్రేమ చల్లారిపోతుంది. కనుక సాతానుకు ఒక పేరుంది, దుష్టుడు. అందుకని యేసు ప్రభువారు పరలోక ప్రార్థన నేర్పిస్తూ దుష్టుని నుండి తప్పించు, దుష్ట కాలములో నుండి ప్రభు మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అనగా లోకమంతా కూడా దుష్టుని వశములో ఉన్నది. కనుక ఈ దుష్టుని వశములో ఉన్నటువంటి, దుష్టత్వంతో నిండి ఉన్నటువంటి లోకములో నీవు దుష్టత్వంతో జీవించకుండా, చూడండి, ఒక దోణి, ఒక పడవ ఒక నీళ్ళల్లోనే ఉంటుంది కానీ నీళ్లను లోనికి రానివ్వదు, వస్తే మునిగిపోద్ది. అలాగే ఈ దుష్ట లోకములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, ప్రతి ఒక్కరు కూడా బాగా మరీ గ్రహించవలసినటువంటి సత్యం ఏదనగా, ఈ దుష్ట లోకముల ప్రపంచములో ఉన్నాం కనుక దుష్టత్వం ఏది కూడా నేత్రాల్లోనే కానీ, నోటిలోనికే కానీ, గుండెల్లో హృదయంలోనికే కానీ, క్రియలలోనికి రానివ్వకూడదు. అందుకని దుష్టుల సంఘాన్ని అసహించుకోవాలి. విశాలమైన మార్గం గుండా వెళ్ళే వాళ్ళు అనేకులు, ఇరుకు మార్గం గుండా వెళ్ళే వాళ్ళు కొంతమంది, అలాగే దుష్టత్వంతో నింపబడిన వాళ్ళు ఎటు చూసినా మనకు కనిపిస్తారు. దుష్టులు ఎటువైపు నుండైనా విస్తారంగా ఉంటారు. కనుక దుష్టులతో సాంగత్యం చేయకుండా, దుష్టత్వంతో జీవించకుండా, దుష్టులతో కలిసి ఉండకుండా, అసలు దుష్టుల సంఘమే, దుష్టుల సహవాసమే అసహించుకుంటే నీవు ఆశ్రయించబడతావు. ఇది మొదటి పాపం. అసహించుకో. దుష్టుల సంఘం, వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా, ధనికులైన, అందగాళ్ళైనా, ఆస్తిపరులైనా, ఎవరైనా సరే, అధికారమన్నా ఏమన్నా సరే, అది దుష్టులైతే దుష్టులను అసహించుకోవాలి. సైతాను సంబంధాలను గ్రహించు. రెండవదిగా చూసినట్లయితే ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం చూస్తే, అక్కడ దేవుడు గర్విష్ఠులను అసహించుకుంటాడు. చూడండి, దేవుని యొక్క దూత లూసిఫర్ని త్రోసివేయట గల కారణం ఏంటనగా దుష్టత్వం, గర్వము వలన నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోటుకు ముందు అహంకారమైన మనసు నడుచును. కనుక గర్విష్ఠులు దేవునికి ఏమాత్రం కూడా లోబడరు. కనుక అందమును బట్టి గర్వం కానీ, ఆస్తిని బట్టి గర్వం కానీ, అధికారమును బట్టి గర్వం కానీ, దేన్ని బట్టి కూడా గర్వం ఉన్నా అది ప్రమాదమే. కనుక గర్వమును అసహించుకోవాలి. దేవునికి వినయ విధేయత కలిగి నలిగిన మనసు గలవారంటే ఆయనకి ఇష్టం, కానీ గర్విష్ఠులను ఆయన దూరపరుస్తాడు, త్రోసివేస్తాడు. కనుక గర్వమును ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాకూడదు.
అది భౌతికపరమైన గర్వమైన ఆత్మ సంబంధమైన గర్వము కూడా మనలోకి రాకుండా దీనత్వము కలిగి సాత్వికము కలిగి దీనత్వంతో దేవుని తగ్గించుకుంటూ ప్రభువుకి విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేస్తూ స్తుతి చేస్తూ దేవుని కొరకు జీవించాలి. గర్వమును అసహించుకోవాలి. రెండవదిగా మరి మూడవదిగా సామెతల గ్రంథం 13:5 గమనించినట్లయితే నీతిమంతునికి కళ్ళమాట అసహ్యం. కళ్ళమాట అనగా కళ్ళమాట అంటే జరగనటువంటి విషయాలు, సోది మాటలు అసహ్యం. సోది మాటలు, జరగని మాటలు, పనికిరాని మాటలు, వ్యర్థమైన మాటలు, ముసలమ్మ మాటలు నీతిమంతులైన వారు అసహించుకుంటారు. చూడండి, అందుకని విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. బుద్ధిహీనులంట విస్తారంగా మాట్లాడతారంట, కానీ ప్రయోజనం ఉండదు. వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు, కానీ వారి నాలుక భూలోకమంతా సంచారం చేస్తుంది. అందరి గురించి మాట్లాడతాడు, అందరి గురించి మాట్లాడుతుంది. పనికి రాని మాటలు, టైం వృధా చేసుకుంటూ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఎంతో మంది కళ్ళ మాటలు అంటే లేనిపోని మాటలు, పనికిరాని మాటలు, పాపిష్టి మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. ఆ మాటలలో దోషం ఉంటుంది కనుక అసహించుకో అని బైబిల్ సెలవిస్తున్నది. యెషయా గ్రంథం 61:8 గమనించినట్లయితే అక్కడ ఒకని సొత్తును అన్యాయంగా ఎవరైనా దోచుకొనుట ఆయనకి అసహ్యం. ఒకని సొత్తును పట్టుకోవటం దేవునికి అసహ్యం. ఒకని సొత్తు, ఒకని సంపాద, ఒకని కష్టం, నీవు నా సొత్తు అని దేవుడు అంటున్నాడు. అంటే ఎంత సొత్తు అంటే ఏంటి? ఆయన విలువ పెట్టి కొన్నాడు కనుక నీవు నా సొత్తు. నీ విలువ పెట్టి కొనబడిన అంటే సొత్తు అంటే సొంతం. ఒకని సొంతాన్ని ఎవడైనా పట్టుకుంటే అది దేవునికి దృష్టికి అసహ్యం. అసహ్యమైనది జరిగించే వాళ్ళు దేవుని రాజ్యమునకు ప్రవేశించలేరు. గమనించండి ప్రియులారా, ఒకనిది పట్టుకోవద్దు, ఒకని ఆస్తిని పట్టుకోవద్దు, ఒకనిది ఏది కూడా నువ్వు పట్టుకొని అసహ్యమైన పాపము చేయొద్దు. అసహ్యమైనటువంటి ఈ పాపమును చేస్తే అనగా ఒకని సొత్తును, ఒకని సొంతాన్ని నువ్వేది పట్టుకున్నా కానీ నువ్వు అసహ్యంగా పాపం చేస్తున్నావు కనుక దేవుడు తన రాజ్యములోనికి ప్రవేశింపనేడు త్రోసివేస్తాడు. కనుక భయముతో ఎవరిని సొత్తు నువ్వు పట్టుకున్నావు, ఒకని సొత్తును, ఒకని సొంతాన్ని నువ్వు స్వాధీనపరచుకోకుండా, పట్టుకోకుండా, ముట్టుకోకుండా, అసలు దాని వైపు చూడకుండా నిన్ను కాపాడుకో. దేవుడు నిన్ను కాపాడతాడు. 119వ కీర్తన 163వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ 5వదిగా అసహించుకోవాల్సినటువంటి 5వ పాపం ఏదంటే అబద్ధమును అసహించుకో. అబద్ధమును అసహించుకోకపోయినట్లయితే అబద్ధమునకు జనకుడును, అబద్ధాన్ని క్రియేట్ చేసినటువంటి వాడు ఈ ప్రపంచంలో ఎవరు అంటే సాతానుడే. కనుక ఎవడైనా అబద్ధం ఆడుతున్నాడంటే వాడు సాతాను సంబంధమైన మనుషులు అవుతారు. కనుక అబద్ధమును మాట్లాడేవారు, అబద్ధమును జరిగించేవారు, అబద్ధాలను నమ్మేవారు అందరూ కూడా అసహించబడతారు, దేవుని రాజ్యంలో ప్రవేశించరు. దేవుడు ఇష్టపడడు కనుక అబద్ధమును అసహించుకో, దుష్టత్వమును అసహించుకో, గర్వమును అసహించుకో, ఒకని సొత్తును, సొంతాన్ని పట్టుకునే విషయం అసహించుకో, కళ్ళ మాటలు, వ్యర్థమైన మాటలు, పనికి మాలిన మాటలను అసహించుకో. అలాగే ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసిన ఈ యొక్క 5వ పాపము ఏదనగా అబద్ధమును అసహించుకో, అబద్ధాన్ని. ఇక చూసినట్లయితే 6వదిగా బైబిల్ గ్రంథంలో చూడండి, యోధా రాస్తున్నటువంటి పత్రిక 1:23 చూస్తున్నాం. అక్కడ ఏమనుందంటే వారు శరీర సంబంధమైనటువంటి అపవిత్ర ప్రవర్తనను ఏమాత్రం ఒప్పుకొనక అసహించుకొనుచు కొందరిని కరుణించండి. చూడండి, ఎవరైనా ఒక అగ్నిలో కాలిపోతూ ఉంటారు. అగ్నిలో కాలిపోయేటువంటి వ్యక్తిని రక్షించాలంటే ఏం చేయాలి? ఆ అగ్ని రక్షించే వ్యక్తికి అంటుకోకుండా ఆ అగ్నిలో ఉన్న వ్యక్తిని రక్షించాలి. ఒకడు నీటిలో మునిగిపోతున్నాడు అనుకోండి, మునిగిపోయిన వ్యక్తిని రక్షించాలంటే మునిగిపోకుండా ఉండే సాధనాలతో వెళ్ళి ఆ వ్యక్తిని రక్షించగలుగుతాడు. అలాగే అగ్నిలో ఒకడు కాలిపోతా ఉన్నప్పుడు ఆ అగ్ని మనకు అంటుకోకుండా చూసుకుని వెళ్ళి ఆ అగ్నిలో కాలిపోయే వ్యక్తిని రక్షించడానికి సాధ్యమవుతుంది. అలా రక్షించాలి. లేనట్లయితే వెళ్ళిన వాళ్ళు కూడా కాలిపోతారు కదా, ఇది మనందరూ తెలిసిందే. అలాగే శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తన కూడా ఒక అగ్ని లాంటిది. ఈ శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనతో ఎవరైనా ఉన్నారు, వాళ్ళని రక్షించాలనుకో,
నీవు ఆ అగ్ని, ఆ శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తన నీకు అంటకుండా, అనగా అగ్ని నీ శరీరానికి అంటుకోకుండా, నీ చూపులలో పాడవకుండా, నీ ఆలోచన పాడవకుండా, నీవే ఆ అపవిత్ర ప్రవర్తన గురి కాకుండా నిన్ను నీవు కాపాడుకుంటూ కొందరిని మీరు రక్షించండి అని బైబిల్ సెలవిస్తుంది. శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఒప్పుకొనకంటే అగ్ని నీకు అంటుకోకుండా నిన్ను కాపాడుకుంటూ ఆ శరీర సంబంధమైన అగ్ని పాపములో ఉన్న వారిని లాగు బయటికి అని 6వదిగా దేవుని యొక్క అలా శరీర సంబంధమైన ఆ అపవిత్రమైన ప్రవర్తనను అసహించుకోపోయినట్లయితే నువ్వు దేవుని రాజ్యములో ప్రవేశించరు. చూడండి, ఒక వ్యక్తి అనేక మందికి సువార్త ప్రకటించాలని ఉద్దేశించి అనేక మందికి కరపత్రాలు పంచాలి. ఈ దినం ఎంత లేదన్నా కానీ ఒక 1000-2000 మంది కన్నా సరే కొన్ని వేల మందికి సువార్త ప్రకటించాలి, సువార్త కరపత్రాలు పంచాలని ఎలా అయితే బాగుంటుందని ఆలోచన చేసి సినిమా హాల్, హౌస్ఫుల్ బోర్డు ఉన్నటువంటి సినిమా హాల్లోకి వెళ్తే నేల నుండి కింద నుండి ఉన్నటువంటి మొదటి బాల్కనీ అందరికీ కూడా కరపత్రాలు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అనే ఒక తన తోచిన ఆలోచనతో సినిమా హాల్కి టికెట్ కొన్ని సినిమా హాల్లోకి వెళ్ళాడు ఒక సువార్థికుడు. సినిమా హాల్లోకి వెళ్ళి అక్కడ మొదటి నుండి ఇక్కడ అందరు సినిమాలు చూస్తూ ఉన్నారు, ఈయన వెళ్ళి అందరూ పత్రిక ఇస్తున్నారు. ఆ తీసుకునే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఏదో సినిమా సంబంధించిన ఏదో పేపర్ ఇస్తున్నాడేమో అని అందరూ తీసుకుంటున్నారు. తీసుకుని ఆ చివరి వరకు బాల్కనీ కాడికి వెళ్ళే వరకు కొంచెం అక్కడ ఖాళీ ప్లేస్ దొరికింది. కొంచెం అక్కడ అందరికి ఇచ్చేసిన తర్వాత ఏంటబ్బా అని చెప్పి ఈయన కూడా ఒక్కసారి ఎందుకు ఇందులో నేను పత్రిక ఇస్తున్నా కానీ తీసుకున్నారు కానీ ఒక మాట కూడా ఎవరు నన్ను అడగట్లేదు, అందరూ ఎంత ఏకాగ్రతతో ఈ యొక్క సినిమాను చూస్తున్నారే, అసలు ఏంటి ఇందులో మాయ అని ఒక్కసారి కరపత్రాలు పంచే సువార్థికుడు సినిమా ఆ సీట్లో కూర్చుని ఒకసారి ఆ తెర వైపు చూశాడు. చూడగానే ఏమైంది అంటే ఇతను కూడా ఒక సినిమాకు ఆకర్షితుడైపోయి కరపత్రికలు పంచడాకని వచ్చి సువార్త పంచుదాం, సువార్త పత్రికలు పంచినటువంటి వాడు, సువార్త భారముతో వచ్చినటువంటి వాడు ఎప్పుడైతే అటు చూసి సినిమా ఎలా ఉంటుంది, ఎందుకు ఎంతమంది చూస్తున్నారో అలా చూసేవారికి ఇతను కూడా ఆకర్షించబడిపోయి ఇతను కూడా శరీర సంబంధమైన అనగా ఆ యొక్క నేత్రాశకు సంబంధమైనటువంటి ఆ సినిమాకు ఈయన కూడా బలి అయిపోయాడు. అనగా చూడండి, శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు అసహించుకునేది గలపోయి ఇతడు కూడా ఆకర్షించబడిపోయి పంచిన పత్రికలను వ్యర్థమైపోయినాయి. అందరూ తీసుకున్నారు, బయటికి వెళ్ళాక చూసుకున్నారు అది ఎవరో ఏంటనేది. కనుక చూడండి, గమనించండి, అనేకులను ప్రభు దగ్గర నడిపించాలి, అనేక మంది సువార్త ప్రకటించాలి. కానీ ఎలా? తన్ను తాను కాపాడుకోలేని స్థితిలో ఉండి పత్రికలు పంచాడు. చివరికి ఎవరికైతే ఆ సువార్త పంచి ప్రభు వైపు తిప్పాలనుకున్నాడో ఇతనే వెళ్ళిపోయి అక్కడ ఆకర్షించబడ్డాడు. గమనించండి, శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తన అగ్ని లాంటిది. ఆ అగ్ని అంటకుండా నిన్ను నీవు కాపాడుకుంటూ కొందరు రక్షించండి, లేదా అసహించబడతావు. శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తన అసహించుకుంటూ కొందరు మీరు రక్షించమని బైబిల్ సెలవుతుంది. కనుక అసహించుకోవాల్సినటువంటివి దేవుని యొక్క వాక్యంలో మనం చూసాం. కీర్తన 8:7 అక్కడ ఏమనుందంటే దుష్టత్వం. మొదట్లో మనం దుష్టుల సంఘం అని చూసాం, ఇక్కడైతే దుష్టత్వం, భ్రష్టత్వం, ఇక్కడ దానిని అసహించుకోమని బైబిల్ సెలవుతుంది. 7 అసహించుకోవాలి. మరి అసహించుకోకుండా వేటిని మనం అసహించుకోకూడదు. ఇప్పుడు అసహించుకునే వాటిని మనం చూసాం. అసహించుకోకూడనివి ఏమున్నాయి? మరి అసహించుకోకూడనివి 5 విషయాలు నేను ఈ సమయంలో మీతో మాట్లాడతాను. చూడండి, అసహించుకోకూడదు వీటిని. ఇప్పటివరకు నేను చెప్పిన 7 విషయాలు అసహించుకో, లేదా నీవు అసహించబడతావు. దేవుని రాజ్యానికి వెళ్ళలేం మనం. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే వేటిని అసహించుకోవాలి, వాటిని అసహించుకో. అసహించుకోకూడనివి ఉన్నాయి కొన్ని, వాటిని అసహించుకోవద్దు. అవి ఏమి? చూడండి, బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 19:17 అసహించుకోకూడనివి ఏవో చెప్తున్నాను. యోబు గ్రంథం 19:17 అక్కడ యోబు అంటున్నాడు, నా ఊపిరి నా భార్యకు అసహ్యమైను. చూడండి, దేవుని వలన కష్టం అనిపిస్తున్నటువంటిది యోబుని ఆయన యొక్క శ్వాస తన భార్య అసహించుకుంటుంది. చూడండి, దేవుని వలన శ్రమలు పడుతున్న వారిని, దేవుని వలన కష్టాలు అనిపిస్తున్న వాళ్ళని, దేవుని వలన దరిద్రత, దేవుని వలన పేదరికం, దేవుని వలన వస్త్రహీనత, దేవుని వలన అనేకమైన శ్రమలు, బాధలు, మరి అంతేకాదు వెలివేయబడటం, తృణీకరించబడటం,
బంధువుల చేత, ఇంటి వాళ్ళ ద్వారా అనేక మంది చేత తృణీకరించబడి తోలివేయబడి ఎంతోమంది యేసు ప్రభు నిమిత్తం శ్రమలను మించి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళను చూసి ఎవరు కూడా మనం అసహించుకోకూడదు. నీతి నిమిత్తం హింసించబడవారు ధన్యులు. నీతి నిమిత్తం ఎవరైతే హింసించబడుతున్నారో, దూషించబడుతున్నారో, ద్వేషించబడుతున్నారో, వెలివేయబడుతున్నారో, మీ గ్రామంలో కానీ, మీ పట్టణాల్లో కానీ, మీ ఇంటి పరిసరాల ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా సరే ఎవరైనా అలా తృణీకరించబడుతున్నారంటే, అలా త్రోసివేయబడుతున్నారంటే, అసహించబడుతున్నారంటే, అలాంటి వారిని దేవుని బిడ్డలారా, వాళ్ళు పేదవాళ్ళైనా చదువులేని వారైనా సరే ఎవరు వాళ్ళ పక్షంగా లేపని క్రీస్తుని నీతి నిమిత్తం ఎవరైనా బాధ అనిపిస్తున్నారా, అసహించుకోకూడదు. యోబు భార్య, సొంత భార్య కష్టములో పాలు పంపులు పొందవలసినటువంటి ఆమె శ్రమలలో, బాధలలో, ఇరుకులు అవసరమైతే చచ్చిపోతే తన భర్త కోసం తనతో పాటు చనిపోవాల్సినటువంటి ఆమె ఉండి ఆ యోబు శ్రమలు అనుభవిస్తుంటుంటే ఆ శ్రమల ద్వారా తనను వస్తున్నటువంటి ఒక శ్వాస అసహించుకుంటుందంట. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, చాలామంది స్త్రీలు అయినటువంటి సహోదరులారా, పేదరికంలో ఉన్నాడని, కష్టాల్లో ఉన్నాడని, రోగంతో ఉండగా అసహించుకుంటున్నావా? విశేషంగా నీ భార్య కావచ్చు, నీ భర్తే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, పిల్లలారా మీ తల్లిదండ్రులే కావచ్చు, ప్రభు కోసం, నీతి కోసం, రక్షకుని కోసం ఎవరైనా బాధలు ఉన్నారా? మరి ముఖ్యంగా 3 విషయాల్లో ఎవరైనా సరే మనుషుల్ని అసహించుకుంటారు. బీదవాడు తన చుట్టములందరికి అసహ్యుడు. చూడండి, పేదరికంగా ఉంటే చుట్టం కూడా, దగ్గర చుట్టం కూడా, దూరం చుట్టం కూడా, ఏ చుట్టమైనా సరే అసహించుకుంటాడు. దరిద్రత, పేదరికాన్ని చూసి అందరూ అసహించుకుంటారు. అందుకని బైబిల్ చదివిస్తుంది, బీదవాడు తన చుట్టములకు, తన బంధువులకు, తన తోబుట్టువులకు, మరి ఇంకా తన స్నేహితులు కూడా. రెండవదిగా చూసినట్లయితే రోగాన్ని బట్టి అసహించుకుంటారు. మూడవదిగా చూసినట్లయితే ఏదైనా రోత పనులు చేసినప్పుడు ఎవరైనా అసహించేసుకుంటారు. అది బైబిల్ కూడా అసహించుకుంటుంది. దేవుని యొక్క వాక్యములో దేవుని బిడ్డలు ఇక్కడ గమనించండి, నువ్వు అసహించుకోకూడనివి ఏవనగా నీతి నిమిత్తం, ప్రభు నిమిత్తం, దేవుని నిమిత్తం, దేవుని సేవ నిమిత్తం ఎవరైనా కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు పడుతూ నలిగిపోయి పేదరికంతో, చిరిగిపోయిన బట్టలతో, కనీసం షేవింగ్ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా లేక, స్నానం చేయడం సోపు కూడా లేని పరిస్థితి, మరి నడిచడానికి చెప్పులు కూడా లేని పరిస్థితులు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని చూసి అసహించుకోమాక, అది నీకు శాపం అవుతుంది. అసహించుకోకూడనివి ఏదనగా దేవుని మూలంగా, దేవుని కొరకు, ప్రభువు కొరకు, నీతి కొరకు ఎవరైతే కష్టాలు అనుభవిస్తారో అలాంటి వారిని అసహించుకోకూడదు. రెండవదిగా చూడండి బైబిల్లో, రెండవదిగా అసహించుకోకూడని రెండవ విషయం, కీర్తనలు 50వ కీర్తన 17 వచ్చిన, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. ఎవరిని చూస్తే వాళ్ళతో నువ్వు స్నేహం చేస్తున్నావు కదా, మళ్ళా పైగా ఈ దేవుడు చూడలేదులే, నన్ను ఎవరు చూస్తున్నారులే అని అనుకుంటున్నావు కదా, నన్ను ఎవరు లెక్క అడగట్లేదు. కానీ వీటన్నిటిని దేవుడు నీ ముందు పెట్టి లెక్క అడిగే రోజు ఒక రోజు ఉంటుంది, దాన్ని మర్చిపోమాక. అందుకని దుష్టుని యొక్క పాపములు చిక్కుల్లో పెడుతుంది. కనుక కొందరు పాపములేమో ముందెళ్తాయి, అనగా త్వరగా పాపములకు జీవితం వెంటనే వచ్చేస్తుంది. కొందరి పాపములు వెనక వస్తుంది, వెంటనే నా యొక్క పాపమునకు, దుష్టత్వానికి, అపవిత్రతకు, అన్యాయానికి, మోసానికి, గర్వానికి, చెడుతనానికి ఏ విధమైనటువంటి ఫలితం, ఏ విధమైనటువంటి పనిష్మెంట్ కలగట్లేదు కదా, భలే తప్పించుకున్న తెలివైన జ్ఞానం కలిగిన అనుకోమాక వెనకాల వస్తుంది నీ శిక్ష అంతా వస్తుంది, తప్పించుకోలేవు. కనుక దిద్దుబాటు చేసుకో. దిద్దుబాటును అసహించుకోకూడదు నువ్వు. అనగా ఎవరైనా దేవుని సేవకుడు, నాలాంటి దేవజనుడు నిన్ను దిద్దినప్పుడు, లేక ఎవరైనా పెద్దలు నిన్ను దిద్దినప్పుడు, నీ టీచర్సు, ఉపాధ్యాయులు, లెక్చరర్లు, తల్లిదండ్రులు, లేదా పెద్దలు నీ మేలు కోరి, నీ యొక్క క్షేమాభివృద్ధి కోరి, నీ శ్రేయోభిలాషులు ఎవరైనా సరే నువ్వు చేస్తున్నది తప్పు అని, అక్రమని, అన్యాయమని నిన్ను దిద్ది సరి చేస్తున్నప్పుడు, గద్దించినప్పుడు లోబడు, సరి చేసుకో. అసహించుకోమాక. నువ్వెవరో నాకు చెప్పడానికి అని చెప్పి అలగమాక, తర్వాత ఏడుస్తావు. చూడండి, దానికి తగిన వాక్యం ఒక రిఫరెన్స్ చూపిస్తున్నా చూడండి. సామెతల గ్రంథం 5:12 చదవండి. సామెతల గ్రంథం 5:12 ఏమనుంది? ఇదిగో దిద్దుబాటు అసహించుకున్నాం అనుకో, తర్వాత అయ్యో నా బోధకులు నాకు చెప్పేటువంటి వారి మాటలు నేను ఎందుకు వినలేదు, వాళ్ళు గద్దించినప్పుడు, వాళ్ళని సరి చేసినప్పుడు, వాళ్ళు నన్ను మంచి మార్గంలో నడవమని నన్ను హెచ్చరించినప్పుడు, బోధించినప్పుడు, ఉపదేశించినప్పుడు నేను ఎందుకు తప్పించుకోలేకపోయినా, వారి మాట నేను ఎందుకు వినలేకపోయినయ్యా అని మూలుగుతూ సస్తారు. కనుక దిద్దుబాటును అసహించుకోవద్దు. దేవుని వలన శ్రమలు, కష్టాలు వచ్చిన వారిని అసహించుకోమాక. అలాంటి వాళ్ళని చూసి, వాళ్ళ సేవకులైన, విశ్వాసులైన. రెండవదిగా చూస్తే ఎవరైనా నిన్ను దిద్ది సరి చేస్తున్నప్పుడు
వారి యొక్క వాక్యాలు వినకుండా, వారి బోధలు వినకుండా దూరంగా తప్పించుకెళ్ళమాక. ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఎక్కడికి వెళ్ళిన దేవుడు లేని ప్లేస్ అంటే ఎక్కడ లేదు. దేవుడు లేనటువంటి స్థలం ఎక్కడా లేదు. ఆకాశ మండలంలోనే కానీ, భూమి కిందే కానీ, భూమి పైనే కానీ దేవునికి తెలియకుండా ఏ నరుడు కూడా తాగనేరడు. కనుక దిద్దుబాటును అసహించుకోమాక. దేవుడు దిద్దుతూ ఉంటాడు. ఇక మూడవదిగా చూడండి, కీర్తన 89:39. కీర్తన గ్రంథం 89:39 వచనంలో ఏమనుందంటే, నిబంధనను అసహించుకోమాక. నిబంధన, పాత నిబంధన, కొత్త నిబంధన, రెండు నిబంధనలు కలిపితే పరిశుద్ధ గ్రంథం, దేవుని గ్రంథం, బైబిల్ గ్రంథం. కనుక ఈ గ్రంథాన్ని ఎవ్వరూ కూడా అసహించుకోవద్దు. దేవుని యొక్క వాక్యం రత్నాల కంటే, ముత్యాల కంటే, వెండి బంగారాల కంటే, అంతేకాదు తేనె కంటే, జుంటి తేనె దారుల కంటే ఎంతో మధురమైనది. దేవుని యొక్క వాక్యం కోట్లాది రూపాయలు, ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎంత ఇచ్చినా కానీ ఆయన మాటకు వెలకట్లేదు. ఎందుకంటే ఆయన మాట వలనే సృష్టి చేసి, ఒక్క మాట, ఆయన ఒక మాట పలక వెలుగు వచ్చాను, ఆయన ఒక మాట కలగా సూర్యుడు వచ్చాను, ఆయన ఒక మాట పలక భూమిని ఆయన మాట ద్వారా ఆకాశాలు, ఆయన మాట ద్వారా సమస్తమును మాట ద్వారా. కనుక ఆయన మాటను ఎవరు కూడా అసహించుకోవద్దు, దేవుని గ్రంథాన్ని. అందుకని దేవుని గ్రంథాన్ని అసహించుకోకుండా, ఒకవేళ అర్థం కాకపోతే అర్థమయ్యేలాగా అర్థం చేసుకో. చదివేటప్పుడు నిద్ర వస్తుందా? అర్థం చేసుకోవటం కష్టం అవుతుందా? బైబిల్ ఏ పుస్తకమైనా చదవాలనిపిస్తుంది కానీ బైబిల్ చదవాలనిపించట్లేదా? ఒకవేళ చదువుతుంటే అర్థం కావట్లేదా? ఇసుగుపడుతుందా? అసహ్యంగా ఉందా? నువ్వు ప్రమాదంలో ఉన్నావు. కనుక అసహించుకోవద్దు. బైబిల్ జీవ గ్రంథం. ఇది నిన్ను బ్రతికించే గ్రంథం, బలపరిచే గ్రంథం, ఆశీర్వించే గ్రంథం, రక్షించే గృహం, నీకు జ్ఞానమును దయచేసే గ్రంథం, జీవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. కనుక ఈ గ్రంథాన్ని, జీవ గ్రంథం, దేవుని గ్రంథాన్ని ఎవరు కూడా అసహించుకోకుండా సమయం అనక చదువుతూ, ధ్యానిస్తూ, ఈ వాక్యాన్ని గురించి సంభాషిస్తూ, దేవుని యొక్క వాక్యం చేత పెంపారుచు అనగా పెరుగుచు, నీటి కాలం ఎవరు నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్లాగా నీ కాలంలో, నీ బాల్యకాలంలో, యవన కాలంలో, నడిప్రాయంలో, వృద్ధాప్యంలో ఫలభరితంగా, ఆశీర్వాదకరంగా, ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలు, సరి సంపదలు బహుగా అభివృద్ధి చేసే బైబిల్ గ్రంథం. కనుక దీన్ని అసహించుకోమాక. ఈ నిబంధనలు, దేవుని నిబంధనలు గైకొను. కొత్త నిబంధన, పాత నిబంధన, బైబిల్ గ్రంథాన్ని అసహించుకోమాక. ధ్యానించు, అర్థం చేసుకో, గ్రహించుకో. దేవుడిలో నీవు ఉన్నావని రుజువు ఏంటంటే, వాక్యము నీలో ఉంటే దేవుడు నీలో ఉన్నట్టే. చూడండి, బైబిల్ గ్రంథంలో 1 యోహాను 4:4 ఉంది కదా, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అంటే మనలో ఏముంది? మనలో ఏదైనా విగ్రహం పెట్టుకున్నామా? మనలో ఏదైనా మట్టి బొమ్మ ఉందా, వెండి బొమ్మ ఉందా, బంగారు బొమ్మ ఉందా? ఏ బొమ్మ లేదు, వాక్యం ఉంది. అందుకని హృదయంలో వాక్యం ఎవరిలో ఉంటుందో దుష్టుని జయిస్తావు, లోకాన్ని జయిస్తావు, పాపాన్ని జయిస్తావు. వాక్యం అని ఈ యొక్క రెండంచులు గల ఖడ్గాన్ని గుండెల్లో పెట్టుకో. తెగుళ్ళను జయిస్తావు, జబ్బులు జయిస్తావు, సమస్త విధములైనటువంటి అన్ని వ్యాధులను నువ్వు జయించగలవు, విజయోత్సాహంతో జీవిస్తావు. దేవుని బిడ్డ, అసహించుకోవాల్సినవి అసహించుకోకూడనివి అసహించుకోమాక. దేవుని వలన ఎవరైనా కష్టం అనిపిస్తున్నారా? నీవే కష్టాల్లో ఉన్నావా? అసహించుకోమాక. నిన్ను నీవు అసహించుకోమాక. ఎవరు అసహించుకుంటే దేవుడు లెక్క అడుగుతాడు. ఇక 4వ విషయం చెప్తున్నా. 4వది ఏంటంటే, జ్ఞానాన్ని అసహించుకోమాక. అసలు జ్ఞానం, సామెతల గ్రంథం 1:29 ఉంది, జ్ఞానమును అసహించుకోమాక. ఎందుకంటే 1 కొరింథీ పత్రిక 1:24 ఉంది కదా, క్రీస్తే ఆ జ్ఞానమై ఉన్నాడు. కనుక జ్ఞానాన్ని అసహించుకోమాక. అసహించుకోవలసిన వాటి అసహించుకో. ఎందుకనగా బైబిల్ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కదా, ప్రకటన గ్రంథం 21:27 ఉంది కదా, అక్కడే ఉంది, అసహ్యమైన దాన్ని జరిగించే వాళ్ళు ఎవరో దేవుని రాజ్యాలకు వెళ్ళరు. దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే అసహ్యమైన వాటిని అసహించుకోకుండా వాటిని అసహించుకోమాక. వాటిని అపేక్షించు, వాటిని హృదయంలో చేర్చుకో. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి బలపరచును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్య, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఏటిని అసహించుకోవాలో, వేటిని అసహించుకోకూడదో ప్రభా, మరి అసహ్యమైన మీ పాపాలను అసహించుకుంటేనే కదా నీ రాజ్యంలో ప్రవేశించేది. వలసిన వాటిని అసహించుకోకుండా,
కూడిన వాటి నీ గ్రంథాన్ని, జ్ఞానాన్ని, నీ మాటలను, నీ చిత్తానుసరణ శ్రమలను ప్రభు ఎవరు అసహించుకోకుండా నీ చిత్తమైన వాటిని తండ్రి నీ మహిమార్థంగా నడిపించబడుతూ ఈ లోకములో ఏవైతే అసహ్యకరమైనవి ఉన్నాయో మేము ధ్యానించినవి అన్నిటిని అసహించుకొని ప్రభా దుష్టుని సంబంధాలుగా, లోక సంబంధాలుగా, శరీర సంబంధాలుగా కాకుండా దేవా నీ సంబంధాలుగా, నీ రక్తంతో కడగబడిన వారిగా పవిత్ర పరిశుద్ధులుగా జీవిస్తూ ఈ లోకములో ఉన్నట్టు ప్రతి తెగులును, ప్రతి రోగాన్ని, ప్రతి శాపమును, దరిద్రతను, ప్రతి విధమైనటువంటి అంధకార దురాత్మల సమూహాన్ని జయిస్తూ నీ నీతిగల రాజ్య వారసులకు ప్రతి ఒక్కరికి నీ కృప అనుకరించమని యేసునామములో అడుగుచూ ప్రార్థిస్తున్నా పరమ తండ్రి, ఆమేన్. అర్పిస్తున్నందు ప్రియులారా, మీ అందరికీ ప్రత్యేకమైన మనవి అండి. మరి కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతంలో, కోస్టల్ ఏరియాలో, సముద్ర తీర ప్రాంతంలో, కుగ్రామంలో మందిరం నిర్మాణం జరుగుతుంది. ఈ మందిర నిర్మాణం త్వరగా పూర్తగునట్లుగా దయచేసి మీ అందరూ కూడా మీ విలువైన కానుకలు పంపని దేవుని దీవెనలు పొందండి. దయచేసి మీ అందరూ కూడా, ఇది బహు గొప్ప పని, మంచి పని కాబట్టి ఈ గొప్ప పనిలో, ఈ మంచి పనిలో దావీదు వలె, నెహెమ్యా వలె మరి మీ అందరూ కూడా మన పితరులందరూ వల్ల దేవుని మందిరానికి మీ ఎంతో సహకారం పంపి మన పితరుల వల్ల మీరును ఆశ్రయించబడండి. ఇదిగో మీ కానుకలు పంపటానికి మా యొక్క అకౌంట్ నెంబర్, అడ్రస్ అన్నీ కూడా స్క్రీన్పై కనిపిస్తున్నాయి మీకు. మెస్సియా గ్రేస్ చర్చ్ నిర్మాణం కోసం మీ కానుకలు పంపి దీవించబడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఇస్తున్నందు ప్రియులారా, మీ అందరికీ ప్రత్యేకమైన మనవి అండి. మరి కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతంలో, కోస్టల్ ఏరియాలో, సముద్ర తీర ప్రాంతంలో, కుగ్రామంలో మందిరం నిర్మాణం జరుగుతుంది. ఈ మందిర నిర్మాణం త్వరగా పూర్తగునట్లుగా దయచేసి మీ అందరూ కూడా మీ విలువైన కానుకలు పంపని దేవుని దీవెనలు పొందండి. దయచేసి మీ అందరూ కూడా, ఇది బహు గొప్ప పని, మంచి పని కాబట్టి ఈ గొప్ప పనిలో, ఈ మంచి పనిలో దావీదు వలె, నెహెమ్యా వలె మరి మీ అందరూ కూడా మన పితరులందరూ వల్ల దేవుని మందిరానికి మీ ఎంతో సహకారం పంపి మన పితరుల వల్ల మీరును ఆశ్రయించబడండి. ఇదిగో మీ కానుకలు పంపటానికి మా యొక్క అకౌంట్ నెంబర్, అడ్రస్ అన్నీ కూడా స్క్రీన్పై కనిపిస్తున్నాయి మీకు. మెస్సియా గ్రేస్ చర్చ్ నిర్మాణం కోసం మీ కానుకలు పంపి దీవించబడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఈ సందేశాలు ప్రతిరోజు విని ఆశీర్వదించబడినట్లుగా ఈ మెస్సియా స్వరం అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే చేసుకుని ప్రతిరోజు కూడా మేము పంపకుండానే మీ ప్రతి ఫోన్కి కూడా మీ దగ్గరకు వచ్చేస్తుంది. మీరు ఇంకా అనేక మంది పంపించవచ్చు కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించబడండి. మరిన్ని వివరాలకు నాకు ఫోన్ చేయండి. నా నెంబరు 9849607739. God bless you all.